గురువాయుపురాధీశం విష్ణుం నారాయణం హరిం వాసుదేవం జగన్నాథం కృష్ణం వందే జగద్గురుం. నారాయణీయంలోని 90వ దశకంలో ఉన్నాం. విష్ణు మహత్వము. వృగ భృగుముని మోహిన్యంబరీషాది వృత్తేష్వయి తవ హి మహత్వం సర్వసర్వాదిజైత్రం స్థితమిహ పరమాత్మన్ నిష్కలార్వాగభిన్నం కిమపి యదవభాతం తద్ధి రూపం తవైవ. వృకాసురుడు, భృగు మహర్షి, మోహిని, అంబరీషుడు మొదలగు వారి వృత్తాంతముల వలన శంకరుడు మొదలైన సమస్త దేవతల కంటే నీ మాహాత్మ్యము చాలా ఉత్కృష్టమైనదని తేలిపోయింది. నీవు పరిపూర్ణ పరబ్రహ్మ స్వరూపుడవు. వ్యక్తావ్యక్త స్వరూపములన్నీను నీ అంశమాత్రములే. బ్రహ్మ రుద్రేంద్రాదులు ఈ సమస్త విశ్వము నీ సగుణ రూపములే. మూర్తిత్రయేశ్వర సదాశివ పంచకం యత్ ప్రాహు పరాత్మవపురేవ సదాశివోస్మిన్ తత్రేశ్వరస్తు సవికుంఠపదస్త్వమేవ త్రిత్వం పునర్భజసి సత్యపదే త్రిభాగే. బ్రహ్మ, విష్ణువు, శివుడు, ఈశ్వరుడు, సదాశివుడు అను 5 మూర్తులలో సదాశివ రూపమైన పరమాత్మవు నీవే. అట్లే పరమేశ్వర రూపముతో వైకుంఠమున నీవే ఉన్నావు. బ్రహ్మలోకము, విష్ణులోకము, శివలోకము అని 3 విధములుగా పేర్కొనబడుచున్న సత్యలోకమునందు విలసిల్లడి మూర్తిత్రయ స్వరూపుడవు నీవే. తత్రాపి సాత్వికతనుం తవ విష్ణుమాహుర్ధాతా తు సత్వ విరళో రజసైవ పూర్ణః సత్వోత్కటత్వమపి చాస్తి తమో వికార చేష్టాదికం చ తవ శంకర నామ్ని మూర్తౌ. ఆ త్రిమూర్తుల యందు పరమ సత్వగుణ సంపన్నమైన రూపమును విష్ణువని అందురు. అలాగే బ్రహ్మదేవుని యందు సత్వగుణము స్వల్పముగాను రజోగుణము అధికముగాను కనిపిస్తుంది. శంకర స్వరూపమున సత్వగుణము అధికముగా ఉన్నను తమోగుణ ప్రధానమైన చేష్టలు కూడా కనిపించును. తం చ త్రిమూర్త్యతిగతం పరపూరుషం త్వాం సర్వాత్మనాపి ఖలు సర్వమయత్వహేతోః శంసం చుపాసన విధౌ తదపి స్వతస్తు త్వద్రూపమిత్యతి దృఢం బహునః ప్రమాణం. త్రిమూర్తుల కంటే పరమైన ఈశ్వర రూపము మరియు పరమాత్మ రూపముననున్న నీవు సమస్త దేవతా స్వరూపుడవు. కావున ఉపాసన చేయు సమయమున నిన్ను శివుడని అందురు. ఆ శివస్వరూపము కూడా నీదే అనుటకు చాలా ప్రబలమైన ఆధారములు కనిపించుచున్నవి. శ్రీశంకరోపి భగవాన్ సకలేషు తావత్వామేవ మానయంతి యో నహి పక్షపాతి త్వన్నిష్టమేవ సహి నామ సహస్రకాది వ్యాఖ్యాద్భవస్తుతి పరశ్చ గతిం గతవంతే. శంకరనుత శ్రీ ఆదిశంకరాచార్యులకు ఏ దేవత యందునూ ప్రత్యేకమైన అభిమానము లేదు. అయినను ఆ ఆచార్యులు సమస్త దేవతారూపములందు నిన్నే గొప్పగా భావించారు. వారు సహస్రనామాది గ్రంథములకు భగవత్పరముగానే వ్యాఖ్యానములను రచించారు. చివరకు అనేక విధములుగా నిన్నే స్తుతించుచూ ముక్తిని పొందారు. మూర్తిత్రయాతిగము వాచ చ మంత్రశాస్త్రస్యాదౌ కలాయ సుషమం సకలేశ్వరం త్వాం ధ్యానం చ నిష్కళమసౌ ప్రణవే ఖలు త్వామేవ తత్ర సకలం నిజగాదనాన్యం. ఆ శంకరాచార్యులు తాము రచించిన ప్రపంచసారమును మంత్రశాస్త్ర గ్రంథము యొక్క ప్రారంభమున ఇష్టదేవతా ప్రార్థన చేయుచు ప్రభువు నీవు సమస్త దేవతలకు స్వామివి, నీలోత్పలశ్యాముడవు, త్రిమూర్తుల కంటే అతీతుడైన పరమేశ్వర స్వరూపుడవు అని ప్రార్థించారు. ఓంకారమునకు వ్యాఖ్య వ్రాయుచు నిన్ను నిరాకార రూపునిగా ధ్యానించి తరువాత నీ సాకార స్వరూపను మాత్రమే ధ్యానించను గాని అన్య దేవతలను ఎవరిని ధ్యానింపలేదు. సమస్త సారే చ పురాణ సంగ్రహే విసంశయం త్వన్మహిమైవ వర్ణ్యతే త్రిమూర్తియుక్ సత్యపద త్రిభాగత పరం పదం తే కథితం నశూలినః. సమస్త పురాణ సారముని పేర్కొనదగిన పురాణ సంగ్రహమును గ్రంథమందు నీ యొక్క మాహాత్మ్యమే స్పష్టముగా పేర్కొనబడినది. ఆ గ్రంథమందు త్రిమూర్తులు నివసించు సత్యలోకములోని 3 భాగముల కంటే పై భాగమునున్న నీ వైకుంఠమును గురించి మాత్రము చెప్పబడినది. అది శివలోకము కాదు. యద్బ్రాహ్మకల్పయ్య భాగవత ద్వితీయ స్కంధోదితం వపురనావృతమీశధాత్రే
తస్యైవ నామి హరి సర్వముఖం జగాద శ్రీమాధవ శివపరోపి పురాణసారే. బ్రహ్మకల్పమునందు పరతత్వ రూపమును గూర్చి నీవు బ్రహ్మదేవునకు వివరించావు. ఆ రూపమే శ్రీ మహాభాగవతమునందరి ద్వితీయ స్కంధమున వర్ణింపబడినది. శివోపాసకుడైన శ్రీ మాధవాచార్య స్వామియు పురాణసారమును గ్రంథమునని ఈ పరతత్వ రూపమునే హరిహరాది నామములతో పేర్కొన్నారు. ఏ స్వప్రకృత్యనుగుణా గిరిశం భజంతే తేషాం ఫలం హి దృఢయైవ తదీయ భక్త్యా. వ్యాసో హి తేన కృతవానధికారి హేతోః స్కాందాదికేషు తవ హాని వచోద్ధవాదైః. కొందరు తమ తమ స్వభావములను అనుసరించి శంకరుని సేవిస్తున్నారు. ఆ శంకరుని పైన దృఢమైన భక్తి ప్రభావమున వారు సత్ఫలములను పొందుతున్నారు. అట్టి శివభక్తులను ప్రోత్సహించుట కొరకే వేదవ్యాసుడు స్కందాది పురాణముల యందు శంకరుని ఔన్నత్యమును ప్రకటించుతూ నిన్ను తక్కువ చేయుచూ వ్రాశాడు. అది ఎంతయు అర్థవాదమే. భూతార్థకీర్తిరనువాద విరుద్ధవాదౌ త్రేధార్థవాదగతయ ఖలు రోచనార్థ. స్కాందాదికేషు బహవోత్ర విరుద్ధవాదాః త్వత్తామసత్వ పరిభూత్యుపశిక్షణాద్యాః. అర్థవాదము 3 విధములుగా ఉంటుంది. మొదటిది భూతార్థ కీర్తి అనగా జరిగిన దానిని కీర్తించుట. రెండవది అనువాదము అనగా లేకున్నట్లు ఉన్నట్లు కీర్తించుట. మూడవది విరుద్ధవాదము అనగా ఉన్నప్పటికీ తద్విరుద్ధముగా పలుకుట. ఈ 3 పద్ధతులను వర్ణించు విషయమున వారికి అభిరుచిని కలిగించుటయే కనిపిస్తుంది. అందువల్ల స్కందాది పురాణములందు నీ యొక్క తామస స్వరూపమును వర్ణించుట, నిన్ను తక్కువ చేసి వర్ణించుట, వారికి సంబంధించిన ఉపదేశములను విరుద్ధవాద రూపములైన అర్థవాదములే. వస్తుతః నిన్ను తక్కువ చేయుట కవి అభిప్రాయము కాదు. యత్కించిదప్య విదుషాపి విభోమయోక్తం తన్మంత్రశాస్త్రవచనాద్య విధృష్టమేవ. వ్యాసోక్తిసారమయ భాగవతోపగీత క్లేశాన్ విధూయ కురు భక్తిభరం పరాత్మన్. నేను అజ్ఞానిని, తెలియక నేను చెప్పినను అది అంతయు మంత్రశాస్త్రమును కనిపించుచునే ఉన్నది. వేదవ్యాసుల వారి రచనలలో శ్రీమద్ భాగవతము సారభూతమైనది. అట్టి భాగవతమున వర్ణింపబడిన పరమాత్మ, నీవు నా బాధలన్నింటినీ తొలగించి నాకు నీ యందు దృఢమైన భక్తి కలుగునట్లు చేయుము. మంగళం భగవాన్ విష్ణు, మంగళం గరుడధ్వజ, మంగళం పుండరీకాక్షో, మంగళాయతనో హరి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.